హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికా రియల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది కదా, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి, ఎందుకంటే మీరిచ్చే లైక్స్ వల్ల మన కంటెంట్ ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా ఉంటుంది. అలాగే తెలియని వాళ్ళకి కొన్ని విషయాలు అయితే, అంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు అర్థమయ్యేలాగైతే ఉంటుంది, అంటే తెలుసుకున్న వాళ్ళు అయితే అవుతారు. ఈరోజు వీడియో అయితే నేను ఇంకా మార్నింగ్ 5కి లేచిన తర్వాత నాది మార్నింగ్ రొటీన్ అంతా అయిపోయినాక అన్నం కూడా వండేశాను. అన్నం వండిన తర్వాత ఇంకా నేను పక్క 4 బర్నర్స్ ఉన్నాయి కదా, ఈ నాలుగు బర్నర్ల స్టవ్ అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి బాబు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది 4 చేయిలు ఉంటే బాగుండు అని, కానీ 4 చేయిలు లేకపోయినా సరే ఆడవాళ్ళం 2 చేయిలతో ఎన్ని పనులైనా చేయగలుగుతాం కదా. అందుకే 4 బర్నర్ల స్టవ్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఇక్కడైతే నేను ఆలుగడ్డ ఫ్రై అయితే చేస్తున్నాను లంచ్ బాక్స్లోకి. ఎందుకు అంటే మా పిల్లలు అయితే అస్సలు కర్రీస్ తినరండి. అసలు ఏ కూర వండినా కూడా అసలు తినరనమాట. వాళ్ళకి ఆ పెద్దమ్మ అయితే అసలే తినదు, చప్పగా అయిపోతుంది, నాకు వద్దు అని అంటది. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను ఆ రోజుకైతే ఆలుగడ్డ ఫ్రై అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే ఇంకా మా వారు కూడా ఇది ఫ్రైడే షూట్ చేసిన వ్లాగ్ అనమాట. మార్నింగ్ 6:45కి ఆ టైంకి వెళ్తా అని చెప్పారు. సో తను కూడా బాక్స్ తీసుకెళ్తా అన్నారు. అందుకోసం అని అన్నారు, కానీ నాకు కూడా పర్ఫెక్ట్ టైమింగ్స్ అయితే తెలీదు. అట్లానే కామెడీ అంటే 10కి వెళ్తారేమో అని నేను అనుకున్నాను. సో అలాగే నేను పిల్లలకి రోజు లేసిన టైం లాగానే 5 o'clock అట్లా లేసి 7:30 వరకు బాక్స్ రెడీ చేయొచ్చు కదా అనే ఊహతో ఉన్నాను అన్నమాట. కాకపోతే మా ఆయన లేసినాక చెప్పాడు, నేను లేదు 6:45కే వెళ్తున్నాను, నాకు అప్పుడే ఉంది ట్రైన్ అని చెప్పేసి. అయ్యో ఎట్లా అని చెప్పి ఇంకా అన్నం అయితే వండాను. కర్రీ అయితే అవ్వలేదు. మరి కర్రీ అవ్వలేదు ఎట్లా అంటే పచ్చడి వేసుకొని తింటా అని చెప్పాడు అనమాట. పచ్చడి అంటే అంత పిచ్చి, మామిడికాయ పచ్చడా. సో మామిడికాయ పచ్చడి ఉంది కదా, అదే తీసుకువెళ్తాను అని, అదేది ఒక ధైర్యం. అందుకే నాకు కరెక్ట్గా చెప్పలేదు ఎప్పుడు వెళ్తాను డ్యూటీకి ఏంటి అని చెప్పేసి. అదేంటో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ నాకైతే ఈ మధ్య హస్బెండ్ కంటే ఎక్కువ పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయిందేమో అని అనిపిస్తుంది. వాళ్ళకైతే ఏ ఒక్కటి మిస్ చేయకుండా చేస్తున్నాను నేనైతే. మరి మీరందరూ ఎలా చేస్తున్నారని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే లైక్ మా ఆయనకి ఛాయ్ అయితే టైంకి పెట్టేస్తే సరిపోతుంది, అన్నం వండుతాను అంటే కర్రీస్ చేస్తానులేండి, కానీ అదంతా పక్కన పెడితే పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, లంచ్ ఇవన్నీ అనమాట. టైం టు టైం అనేది కంపల్సరీగా మ్యాక్సిమం వాళ్ళకి ఎంత ఎంత టెన్షన్లో ఉన్నా, నేను ఎలా ఉన్నా సరే కంపల్సరీగా టైంకి అయితే బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసి అయితే రెడీ పెడుతున్నాను. బట్ ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. నేను అనుకున్నాను మా వారు తినకున్నా పర్వాలేదు, నా పిల్లలు తింటే చాలు అని అనిపిస్తుంది. అందుకే అంటారు మా అమ్మ ప్రేమ అని, నిజంగా చెప్తున్నాను. అదే నాకు అనిపిస్తుంది అనమాట. అదే వాళ్ళమ్మ ఇక్కడ ఉంటే ఖచ్చితంగా నాకు 2 చివాట్లు పడేవేమో అని అనిపించింది. ఎనీవే, ఈ మొత్తానికి అయితే ఇక్కడ నా ఆలుగడ్డ ఫ్రై అయితే ఇలా అయితే చేస్తున్నాను. చూసారు కదా, ఫస్ట్ అయితే ఇంకా అందరూ చేసినట్టే చేశాను, కానీ ఆలుగడ్డలు నేను ఎక్కువ చేయను అసలు. యాక్చువల్గా ఈ ఫ్రై అనేది చాలా తక్కువ. ఆలుగడ్డలు నేను డైరెక్ట్గా కట్ చేసి వేస్తాను, బట్ నీళ్ళల్లో వేస్తే మంచిగా టేస్ట్ బాగుంటుంది అని చెప్పారు. అందుకని చెప్పేసి నేను చాలాసార్లు విన్నాను కూడా. అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను 3 ఆలుగడ్డలు తీసుకున్నాను, 1 ఉల్లిగడ్డ అంతే. అవి ఫస్ట్ అయితే నూనె పోసుకొని ఉల్లిగడ్డ వేసాను. చూసారు కదా ప్రాసెస్, పెద్ద ప్రాసెస్ ఏమీ లేదులేండి, సింపుల్గానే చేస్తాను ఏ వంటలైనా. నేను పెద్ద హడావిడి హైరాన్ అయితే పడను. అందులో తెలంగాణ వాళ్ళం కాబట్టి మాకు ధనియా పౌడర్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఇంకా వెరైటీ మసాలాలు, పప్పుల పొడులు అవి ఇవి ఏమి, లాస్ట్కి పప్పు చారులో కనీసము పులుపు ఎక్కువైందని కొంచెము బెల్లం వేసినా కూడా మా నాన్న గుర్తుపెట్టి అసలు ఆ చారు నోట్లో కూడా పెట్టుకోడు. అంటే అంత గొడ్డు కారం తినేటోళ్ళం అన్నమాట మేము. మాకు ఏదైనా స్పైసీగా ఉండాలి, అట్లనే ప్రిపేర్ చేస్తుంటాను. అందుకని చెప్పేసి ఇంక అప్పుడప్పుడు నువ్వుల పొడి ఇట్లాంటివన్నీ కొంచెం వేస్తాను అనమాట కర్రీస్లలో. కానీ ఇంకా వేరే పౌడర్స్ అయితే ఇప్పటివరకు అయితే ఏమీ చేయలేదు, చేసి పెట్టలేదు, ట్రై చేయలేదు కూడా. ఇక్కడైతే చూసారా పక్కన ఏదో ప్రిపేర్ చేస్తున్నాను అని అనుకుంటున్నారు కదా, బొబ్బెర్లు అండి. యాక్చువల్గా బొబ్బెర్లు నేను వడలు చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బొబ్బెర్లు తెచ్చి కూడా ఆల్మోస్ట్ 3 months అవుతుంది. అయితే ఇంకా నేను అనుకుంటున్నాను చేసి పెట్టాలి, బొబ్బెర్లది వడ చేయాలి. ఉడకబెడితే ఆ గుడాలు తింటారో తినలో, మేమైతే గుడాలు అంటారు, గుగ్గిళ్ళు అంటారు. బట్ మేము అనేది మాత్రం గుడాలు, నాకు అది ఫ్లోలో వచ్చేస్తుంది అంతేలేండి.
అందుకని చెప్పేసి ఇంకా నేనైతే అందులో పచ్చిమిర్చి వేసి ఫస్టే పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. అది బిఫోర్ డేనే చేసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ అంటే అవ్వదు కాబట్టి ఫస్ట్ రోజే అది మిక్సీ పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. అందులో పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇంకా తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొన్ని ఉల్లిపాయలు వేసైతే కలిపైతే పెట్టుకున్నాను. బట్ టేస్ట్ వైజ్ మాత్రం చాలా బాగున్నాయండి. నార్మల్గా మనం తినే మినపప్పు వడలకి ఈ వడలకి మాత్రం చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అలాగే వద్దు కూడా బాగానే వచ్చింది పిండి. ఒకటే గ్లాస్ ఎట్లయినా మనకి బొబ్బెళ్ళు అనేవి చాలా ఎక్కువగా ఉబ్బుతాయి కదా. మొత్తానికి ఇలా అయితే టిఫిన్ అయితే చేశాను. దీనికి ఏంటి అంటే నాన్ వెజ్ కర్రీ ఏదైనా చికెన్, మెయిన్ చికెన్ గ్రేవీ అయితే బాగుంటుంది అని తెలుసు నాకు. కాకపోతే ఈ మనం చేసే ఈ పల్లి చట్నీ, టమాటా చట్నీ పెద్దగా సూట్ అవ్వవు దీనికి చట్నీ వైజ్. అందుకే ఉప్పు, కారము ఇంకా అందులోనే వేసేసాను కాబట్టి నాకు చట్నీ చేయాల్సిన పని కూడా తప్పింది ఒక విధంగా చెప్పాలంటే. ఒకవైపు అయితే అలా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను పిల్లలకి. ఇంకా మా వారైతే వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ ఈ టైంకి. ఇంకా తనకి బాక్స్ పెట్టేశాను. సరేలే కర్రీ ఇంకా నేను బయట అక్కడ హోటల్లో వాళ్ళకి క్యాంటీన్ ఉంటుంది కదా, క్యాంటీన్లో తింటాను అని చెప్పారు. సరేలే అని చెప్పేసి ఇంక అన్నం అయితే పెట్టాను. ఇక్కడైతే కర్రీ అయితే మొత్తానికి ఆల్మోస్ట్ అవనికి దగ్గరికి వచ్చింది. 15 మినిట్స్ నేను సిమ్లో పెట్టే చేసుకున్నాను. ఈ ప్యాన్ వచ్చేసి మనకు నేను ఇండస్ వ్యాలీలో మొన్న వెళ్ళినప్పుడు మా తోటికోడలు మా అక్క వాళ్ళ ఇంట్లో చూశాను. బాగా అనిపించింది నాకు ఆ కుక్కర్లు, ఆ ప్యాన్స్. ఇవి నేను బయట తీసుకున్నాను. కాస్ట్ వైజ్ కొంచెం తక్కువే ఉంది కానీ కొంచెం అడుగంటుతుందండి నాకు. ఇది ఒకటి కొంచెం అందులో నాకు బెనిఫిట్ అంటే సాలిడ్గా ఉంది, బేస్ సాలిడ్గా ఉంది కానీ అడుగైతే అంటుతుంది లైట్గా, కొంచెం ఎక్కువసేపు పెడితే మాత్రము. సో ఈసారి ఏమైనా కొంటే ఇండస్ వ్యాలీ నుంచి తీసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను. కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది కానీ బట్ మనము దగ్గరగా చూస్తే మాత్రం నేనైతే ఎప్పుడు వీడియోస్లో చూడడమే తప్ప డైరెక్ట్గా అయితే ఎప్పుడు చూడలేదు. నేను ఈ రీసెంట్గా చూసిన దాని ప్రకారం అయితే బేస్ కూడా చాలా మంచిగా ఉంది, వెయిట్ ఎక్కువగా ఉన్నాయి. సో నాకైతే బెస్ట్ అనేది అనిపించింది. ఎందుకంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చాలా రోజులు వస్తాయి కదా. సో ఈసారి ఒక ప్యాన్ తీసుకోవాలి, చూద్దాం. ఒకవేళ తీసుకుంటే కంపల్సరీ మీకు అదైతే షేర్ చేస్తాను. ఇక్కడైతే ఇంకా కారం పొడి అయితే వేసుకున్నాను. లాస్ట్ చెప్పాను కదా, ధనియా పౌడర్ లేనిది తెలంగాణ వంటలు అయితే అయిపోవు. ఏదేనున్నా అల్లం ఎల్లిగడ్డ, ధనియా పౌడర్ ఇవి రెండే మాకు రుచినిస్తాయి అనేది అనిపిస్తుంది. ఇంకా మొత్తానికి బాక్సులు ప్యాకింగ్ అయిపోయింది, పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఇంకా ముగ్గు అయితే చాలా ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను. యాక్చువల్గా చాలా లెంతీ వీడియో అండి ఇది. యాక్చువల్గా నేను షూట్ చేసింది మాత్రం చాలా లెంతీ. ఒక వ్లాగ్ షూట్ చేయాలంటే అంత ఆషిమాషి కాదు, చాలా ఎక్కువగా తీయాల్సి వస్తుంది. కాకపోతే ఇంకా ముగ్గులు డిఫరెంట్ ముగ్గు అయితే ఏమీ వేయట్లేదు కదా, జస్ట్ కోలం ముగ్గు చిన్నగా ఈజీదే కదా అని చెప్పేసి నేను ఇది ఫాస్ట్ మోడ్లో పెట్టాను. పిల్లలు వెళ్ళగానే కొంచెం టీ తాగేసి ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట. ఈ ముగ్గు అనేది టైంని బట్టి వేస్తున్నాను. ఇప్పుడు ఎలాగో ఆషాఢ మాసం అయినా ఏ మాసం అయినా సరే పొద్దున వేసుకోవాలి కానీ నాకున్న టైమును పిల్లలకి సెట్ అవుతుందా లేదా. మా ఆయన ఉంటే పర్వాలేదు, చాలా హెల్ప్ చేస్తాడు. తను లేకుంటేనే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా అక్కడికి ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇల్లు ఊడ్చుకొని ఇల్లు తుడుచుకున్నాను. ఇది రొటీన్గా మీరు రెగ్యులర్గా చూస్తున్నారు కదా అని చెప్పేసి ఈరోజైతే అది నేను మీకు పెట్టలేదు. కానీ ఇక్కడ వచ్చేసి మొన్న పిండి తీసుకొచ్చారనమాట ఆశీర్వాద్ డబ్బాలు. ఏంటి అంటే నేను ఆల్రెడీ తోమి పెట్టేసుకున్నాను, తోమి పెట్టి ఆరబెట్టుకున్నాను. సో పిండి అయితే ఫిల్ చేద్దాము అని అయితే అనుకొని ఇక్కడ డబ్బాలో పోస్తున్నాను. ఇది వచ్చేసి ఎప్పుడో ఎన్ని ఇయర్స్ బ్యాక్ న్యాచురల్ ఆయిల్ అని ఒకటి వచ్చేది, మీకు ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలియదు కానీ దానికి వచ్చిన డబ్బా అనమాట. సో ఆ డబ్బాలో అయితే ఈ పిండి అయితే ఫిల్ చేస్తున్నాను. నేను ఎక్కువగా ఈ మధ్య ఆశీర్వాద్ పిండి ఎప్పుడు తీసుకురాలేదు. ఎక్కువగా ఏది చిక్కీ అట్లా ఏది తక్కువగా ఉంటే అదే పట్టుకొచ్చాను. మొన్న మాత్రం మా వారు ఆశీర్వాద్ తీసుకొచ్చారు. కొంచెం నాకు స్వీట్నెస్ ఎందుకు ఎక్కువగా అనిపించింది. ఈ చపాతీ పిండిలో టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, పిల్లలకు కూడా బాగా నచ్చింది. సరే ఇది కూడా ఒక 2 సార్లు చూద్దాము అని అయితే అనుకున్నాను అన్నమాట. ఇంకా చూసారా పిండి పట్టట్లేదు. సో పిండి పట్టట్లేదు కాబట్టి చేతితో ఒత్తడం కంటే ఇలా పప్పు గుత్తితో మనం ప్రెస్ చేస్తే కొంచెం గ్యాప్ అనేది లేకుండా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఒక 1/2 kg కంటే పిండి ఎక్కువనే పడుతుందండి. మనం అలా కొంచెం ఒత్తి పెడితే నార్మల్గా పెట్టిన దానికి ఇలా పెట్టిన దానికి మనకు పిండి ఎక్కువగానే పడుతుంది. ఇక్కడ ఇంకేమో చేస్తుంది అనుకుంటున్నారు కదా, పప్పుచారు అండి. చెప్పాను కదా పొద్దున ఆలు ఫ్రై చేశాను, ఇంకా మధ్యాహ్నం అయితే పప్పుచారు చేస్తున్నాను అనమాట. పొద్దున్న నుంచి నాన్ స్టాప్గా ఆ రోజు జుట్టుకి హెన్నా కూడా పెట్టుకున్నాను. ఇంకా వైట్ హెయిర్ ఫుల్గా ఉంటుంది నాకు, అసలు బీభత్సంగా ఉంటుంది వైట్ హెయిర్. డాండ్రఫ్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. అందుకని చెప్పేసి
పెట్టేసుకున్నాను అనమాట, హెన్న పెట్టుకున్నాను. ఇంకా ఇంకా 2 డబ్బాలు ఖాళీ ఉన్నాయి, ఇంకా అవి కూడా ఫిల్ చేద్దాము అని అయితే అన్నీ తోమి పెట్టేసుకున్నాను. మళ్ళీ వరలక్ష్మి వ్రతానికి ఆర్ బోనాల పండుగ వస్తుంది కదా, వీటన్నిటికీ మళ్ళీ స్పెషల్గా క్లీనింగ్ అయితే అవసరం లేదు అని ఇక్కడైతే ఇంకొక డబ్బాలో బ్యాంబినో వేసి పెట్టేకున్నాను. ఈ బ్యాంబినో టిఫిన్ మాత్రం నాకు పెద్దగా ఇష్టం ఉండదు, కానీ మా పెద్ద పాప మాత్రం ఇష్టంగా తింటుంది. ఇంకా తన కోసం అయితే బ్యాంబినో అండ్ ఇంకొక ఖాళీ డబ్బాలో కందిపప్పు పోసేసాను అనమాట. కందిపప్పు యాక్చువల్గా స్టీల్ డబ్బాలో పోస్తాను, కానీ మొన్న మర్చిపోయి స్టీల్ డబ్బాలో పల్లీలు వేసానని చెప్పాను కదా, అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఆ పప్పు అందులో వేసేసుకున్నాను. ఇంకా మొత్తానికి ఎలాగో అలా ఆ పని అయితే అయిపోయిందనమాట. కానీ కౌంటర్ టాప్ చూసారా ఎంత దారుణంగా ఉందో అసలు. ఈ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవాలి. నాకు ఎందుకో అక్కడ పెట్టిన బ్లూ స్టాండ్ అస్సలు నచ్చట్లేదు, అది ఎందుకు ఇరుకు అనిపిస్తుంది నాకు. బికాజ్ అక్కడ పెట్టిన వస్తువులు ఓకే 2-3కి బాగానే కనిపిస్తాయి, ఉంటున్నాయి చేతికి దండేట్టు, కానీ ఎందుకు నాకు అది పెద్దగా నచ్చట్లేదు. అలా అని చెప్పేసి కొత్త ఆర్గనైజర్స్ ఏవి కొన్ని ఇంట్లో పెట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే మొత్తమే లేదు. చూసారా పప్పుచారు కూడా అయిపోయిందండి, కానీ పప్పుచారు మాత్రం భలే టేస్ట్ వచ్చింది ఆ రోజు. ఏదైనా సరే ఫాస్ట్గా చేసే పనికి స్లోగా చేసే పనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను. దీనికోసం నార్మల్గా వాటర్ తీసుకొని అందులో కొంచెం విమ్ లిక్విడ్, మీకు అక్కడ డబ్బా కనిపిస్తుంది కదా, విమ్ లిక్విడ్ వేసాను. అలాగే కొంచెము వెనిగర్ అయితే వేసాను అనమాట. వెనిగర్ అయితే జిడ్డును తొందరగా పోకూడదు కదా, అందుకని చెప్పేసి వెనిగర్ వేసాను. ఇక్కడున్న ఇది వైప్ ఉంటుంది కదా, వైప్ తోటి దీన్నైతే కిచెన్ వైప్స్ ఉంటాయి కదా మన దగ్గర, సో అలా క్లీన్ చేస్తున్నాను. కానీ ఆ గోడకు పట్టిన కొంచెము పప్పు అనేది పొంగిందనమాట, పప్పు ఉడకబెట్టినప్పుడు అది కొంచెం చిల్లింది గోడలపైన. సో అది రుద్దనీకైతే చాలానే టైం పట్టింది బాబు, అంత తొందరగా అయితే అవ్వలేదు ఈ పని అంతా. కాకపోతే కౌంటర్ టాప్ రెగ్యులర్గా ఒక డే బై డే ఆల్టర్నేట్ డేస్, లేదు అంటే బిజీగా ఉన్నవాళ్ళు కనీసం 2 డేస్కి ఒకసారైనా ఇట్లా కొంచెం వెనిగర్ విమ్ లిక్విడ్ వేసి మనం తుడుచుకున్నామంటే మనకి బొద్దింకలు ఇట్లాంటి చిన్న చిన్న నులి పురుగులు ఈ వర్షాకాలంలో ఖచ్చితంగా వీటి బిడత చాలా ఎక్కువగా ఉంటుంది, అట్లాంటివి అయితే రాకుండా ఉంటాయి. ఇక్కడ చూడండి లైటర్ కూడా ఎందుకో జిడ్డుగా అనిపించింది, పనిగా లైటర్ కూడా తుడిచేసుకున్నాను అనమాట. ఇలా అట్ ఏ టైం 2-3 పనులు చేసుకుంటే తొందరగా పని అయిపోతుంది, అలాగే ఇల్లు కూడా కొంచెం కాదు చాలా నీట్గా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా అలాగే నేను మిక్సీ కూడా తుడిచేసాను. 11 సంవత్సరాల మిక్సీ, పర్వాలేదు బాగానే పనిచేస్తుంది, పానాసోనిక్. ఇప్పటికైతే దీనివల్ల ప్రాబ్లం ఏమీ లేదు, కానీ మళ్ళీ జారు కొంచెం ఆ జార్లు ఒక్కటి ఆ గడ్డలు కింద ఉంటాయి కదా అవే పోతాయి, కానీ ఇంకా దానికైతే మోటార్కైతే ఇంతవరకు ఏమీ ప్రాబ్లం రాలేదు. ఇంకా టైం సర్వీస్ కూడా దగ్గర పడుతుంది, చూడాలి. ఏదైనా 10 సంవత్సరాలు అయింది అని అంటే అది దేనికైనా సరే 10 సంవత్సరాలు అయితే మనిషి జీవితాలలో కూడా చాలా మార్పులు వస్తాయి అంటారు కదా, అట్లా ఒక వస్తువు కూడా ఒక 10 సంవత్సరాలు గడిచింది అని అంటే దానిలో కూడా చాలా మార్పులు వస్తాయండి బాబు. బంగారమైనా ఏమంటారు ఇట్లాంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ అయినా చెప్తున్నాను కదా, మనుషుల జీవితాలు కూడా 10 సంవత్సరాల దాకా ఒకలాగా ఉంటే 10 సంవత్సరాలకు కొత్త కోణం అయితే చూస్తామన్నమాట మనము. కాకపోతే కౌంటర్ టాప్ ఇక్కడ ఇంకా ఆ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే కౌంటర్ టాప్ అనేది పిండి నేను ఆల్రెడీ ఇప్పుడు పోసాను కదా, కొంచెం పిండి అయితే కింద పడింది. కాకపోతే కౌంటర్ టాప్ మాత్రం ఎంత మెరిసిందంటే చాలా అయితే క్వాలిటీ తక్కువ ఉన్న మన బండలైనా పర్వాలేదు, కానీ ఈ డిఐవై లిక్విడ్ వేసి కనీసం 2 డేస్కి ఒకసారన్నా క్లీన్ చేసుకోండి. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది, అంటే చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. ఇంకా మసిబట్ట కూడా నాకు అది 1 వీక్ అయిపోయింది వాడేసి. ఆల్రెడీ డోర్ మ్యాట్స్ కూడా బయట వేసేసాను తీసి. వీక్లీ వన్స్ అన్నా ఆ 10 డేస్కి ఒక్కసారైనా కంపల్సరీగా డోర్ మ్యాట్స్ అయితే కంపల్సరీ వాష్ చేస్తానండి, ఎందుకంటే అవి కూడా చాలా చిరాకు తెప్పిస్తాయి. ఇల్లు ఎంత మనము తుడిచినా రెగ్యులర్గా తుడుచుకున్నా, లేదు అంటే డే బై డే తుడుచుకున్నా డోర్ మ్యాట్స్ మెయిన్, అవి నీట్గా ఉంటేనే ఆ ఇల్లుకి ఒక నీట్నెస్ అనేది చూపిస్తుంది అనమాట. ఇల్లు కూడా చాలా హైజెనిక్గా కనిపిస్తుంది చూసే వాళ్ళకి. డోర్ మ్యాట్స్, మసిబట్టలు, కౌంటర్ టాపు, మనకు అనిపించే కిచెన్లో ఉండే ఆర్గనైజ్డ్గా ఉండే మనకి కిచెన్ ఐటమ్స్, సెల్ఫ్లలో ఉండే బట్టలు, ఇవి జనాలకి ఎక్కువ హైజెనిక్గా ఇల్లు అంటే ఇక్కడ కనిపించాలి. ఇంకా బాత్రూమ్స్ల విషయం అయితే చెప్పనక్కర్లేదు, ఆ కమోడ్ అవన్నీ మనకి జనరల్గా అందరం చేసుకునేది లేండి, వాటి గురించి కొత్తగా చెప్పేది అయితే ఏమీ లేదు. ఇప్పుడు ఈ స్టాండ్ తీసిన తర్వాత నెక్స్ట్ వీడియో చూపిస్తాను, అది ఎట్లా ఉందనేది చూడండి. కానీ ఇక్కడికే నాకైతే చాలా అంటే చాలా ఓపిక నశించిపోయింది. ఇంకా బాబోయ్ ఆకలేస్తుందని చెప్పేసి 3 అయింది టైము. ఇంక ఇక్కడికైతే వర్క్ ఆఫ్ చేసి అన్నం అయితే తినేసాను అనమాట, కౌంటర్ టాప్ క్లీన్ చేసి. కానీ తల మెరిసిపోయింది నా కౌంటర్ టాప్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు టాటా, టేక్ కేర్.